ఓం వాగర్ధావ్యవ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ ఉగాది విశ్వావసనామ సంవత్సరంలో మనకి వృషభ రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం. కొత్త సంవత్సరంలో వృషభ రాశికి నూతన ఉత్సాహం రెట్టింపు అవుతోంది. ఖచ్చితంగా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం జన్మంలోంచి ద్వితీయంలోకి రాబోతూ ఉన్నటువంటి గురుబలం, ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరి, భార్యాభర్తల మధ్యలో గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరబోతూ ఉన్నాయి. అలాగే శని 11వ స్థానంలోకి వచ్చాడు. 11వ స్థానంలోకి వస్తూ ఉన్నటువంటి శని వల్ల కూడా మంచి జరగబోతోంది. రాహు, మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూల స్థానంలో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని వృషభ రాశికి గట్టిగా చెబుతూ ఉన్నాను. ఈ సంవత్సరం మీరు ఏ విషయంలోనూ కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని పరిస్థితులు చక్కబడబోతూ ఉన్నాయి. పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ విషయంలో మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూనే మొట్టమొదటగా వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణీ నక్షత్రం, అలాగే మృగశిర నక్షత్రం 2 పాదాలు ఇందులో ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఉన్నారో ముగ్గురు కూడా 3 రకాలు. కృత్తికా నక్షత్రం వాళ్ళకి నిజాయితీగా ఉండడంతో పాటు ముక్కుసూటిగా ఉండడం అలవాటు. రోహిణీ నక్షత్రం వాళ్ళకి మెతగ్గా ఉండడంతో పాటు కోరికలు ఎక్కువ. అలాగే మృగశిర నక్షత్రం వాళ్ళకి మొండి పట్టుదలతో పాటు ఆలోచన తక్కువ. ఏదైనా సరే వాళ్ళు ఆలోచించింది నిజమనే అనుకుంటారు తప్ప ఇంకా అంతకు మించి ఆలోచన ఉండదు. దాన్ని పట్టుకుని వాళ్ళు ఎవరైనా చెప్పినా కానీ నాకు ఏదైనా తప్పు చెబుతున్నారేమో అనేటువంటి భయం కూడా ఉంటుంది. భయాన్ని వాళ్ళు కోపంగా సృష్టించి మనకు ఎదురుగుండా చూపిస్తారు, అంతే వాళ్ళకి భయం అది. అలాగే కృత్తికా నక్షత్రం వాళ్ళు కూడా ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం, ముక్కుసూటిగానే ఉంటాం, నిజాయితీగా ఉంటాం అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో భాగంగానే వృషభ రాశి వాళ్ళకి ఎద్దు ఎలా ఉంటుందో అలాంటి స్వభావంతో ఉంటారనడంలో సందేహం లేదు. ఎద్దుకి ఎలాంటి స్వభావం ఉంటుంది, చూడ్డానికి దగ్గరగా వెళ్ళినా కానీ సాధు స్వభావంతో అమ్మో ఇది చాలా సాధువులాగా ఉందే అని అనుకునేలాగా ఉంటుంది. కానీ దాన్ని ఒకసారి గిచ్చి చూసి, లేకపోతే దాన్ని ఒక దెబ్బ వేసి చూడండి, దాని ప్రభావం ఏంటో ఖచ్చితంగా అది చూపిస్తుంది. అలాగే కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రం వాళ్ళు కూడా ప్రధానంగా వాళ్ళు ఏం చేసినా కానీ వాళ్ళ మంచి కోసమే చేస్తారు. వాళ్ళ జోలికి వెళ్ళనంతసేపు బాగుంటారు. వాళ్ళ జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏంటి అనేది చూపిస్తారు. అలాగే పోటీతత్వంగా వాళ్ళు ఉన్నప్పుడు గెలిచి చూపిస్తారు. ఆ గెలుపు ఈ సంవత్సరం ఖచ్చితంగా చూస్తారు. విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎవరెవరైతే వాళ్ళని వెక్కిరించారో, అవహేళన చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పి తీరుతారు. ఈ సంవత్సరంలో వాళ్ళు గెలుపే ప్రధాన లక్ష్యంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి గెలుపు అనేది సుసాధ్యమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు గెలిచి తీరుతారు. అలాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, ఎవరు ఏది అనుకున్నా కానీ దాంట్లో విజయం సాధిస్తారు. అలాగే ప్రాపర్టీస్ కొంటారు. అంతేకాదు శుభ పరిణామాల్ని త్వరగా చూస్తారు. అంటే శుభకార్యాలు అవ్వనటువంటి వాళ్ళు, సంతానం కలిగినటువంటి వాళ్ళు, వివాహం కలిగినటువంటి వాళ్ళు, ఎప్పటి నుంచో గృహాలని అమ్ముదాము లేకపోతే గృహప్రవేశం చేద్దాము అని అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది. బ్రహ్మాండమైన యోగాన్ని చూస్తారు. అనుకోని శుభకార్యాలు, అనుకోనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు. వీరికి తీర్థప్రసాదాలు ఎక్కడి నుంచైనా సరే ఇంటికి తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా తిరుపతి నుంచి ఒక తీర్థం బాటిల్ వస్తుంది చూసారా, మనకది తిరుపతిలో శుక్రవారం నాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ అభిషేక తీర్థం ఎవరి ఇంటికైతే వస్తుందో వాళ్ళకి స్వామివారి పిలుపు వచ్చినట్టు లెక్క. అలా తీర్థం బాటిల్ కూడా ఇంటికి వచ్చి ఆ స్వామివారి పిలిపించుకునేటువంటి శుభ పరిణామాలన్నీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా జరుగుతాయి. అది తిరుపతినే కాదు, చిన్న తిరుపతి కావచ్చు, పెద్ద తిరుపతి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా ఒక తీర్థం నుంచి, అంటే ఒక పుణ్యక్షేత్రం నుంచి పిలుపు రావడం కావచ్చు. ఆ స్వయంగా పరమేశ్వరుడే పిలిపించుకునేటువంటి ఒక శుభ పరిణామం అంటే పుణ్యక్షేత్రాలకి. ఈ విధంగా అందరూ కూడా బాగుపడేటువంటి మంచి యోగదాయకమైనటువంటి ఒక సంవత్సరం ఇది. అయితే ఎత్తుపల్లాలు అనేటువంటివి ప్రతి సంవత్సరం ఉంటాయి. ఈ సంవత్సరం
అప్పులు ఇవ్వకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎంత సంపాదించినప్పటికీ కూడా మనకి ఉన్నాయి కదా, వడ్డీలకి తిప్పుదాం అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా అప్పులు ఇచ్చారనుకోండి, మళ్ళీ తిరిగి రావు. కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. మీరు ఖర్చులు తగ్గించుకుని మీరు సేవింగ్స్ ఎక్కువ చేసుకుని ఈ సంవత్సరం దాచుకోవడంతో పాటుగా మీరు మంచి పరిణామాలకి, అంటే శుభకార్యాలకి, ఓ ఇల్లు కొనుక్కోవడమో, వాహనం కొనుక్కోవడమో, లేకపోతే విద్యా వ్యవస్థలో మీరు పెట్టుబడి పెట్టడమో, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకోవడమో, లేకపోతే ఏదైనా శుభకార్యం గురించి ఈ సంవత్సరం ఖర్చు పెట్టండి. మీకు మళ్ళీ శుభాలను కలగజేసేటువంటి అవకాశాలు లభిస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, క్రీడా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక అడుగు పైకే వేస్తారు, కానీ కిందకి అయితే రారు. ఖచ్చితంగా మంచి పరిణామాలు అయితే జరగబోతూ ఉన్నాయి. మంచి మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు రాబోతూ ఉన్నాయి. కొద్దిగా వెయిట్ చేస్తే, అంటే ఆగస్టు వరకు కూడా వెయిట్ చేయగలిగితే మంచి ఉద్యోగాలు కూడా నిరుద్యోగులకి రాబోతూ ఉన్నాయి. మొదట్లో కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురుకాబోతూ ఉన్నాయి, కానీ ఆలస్యమైనా కానీ మంచి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా నిరుద్యోగులకి రాబోతూ ఉన్నాయి. అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా భగవంతుడిని గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి పూజ చేయండి. అంతా బాగుందన్నాం కదా అని గాలిలో దీపం పెట్టేసి చంకలెగరేసుకోవద్దు. ఖచ్చితంగా మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఎదురైనా కానీ భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా పక్కగా తప్పుకుంటాయి. మీరు చేసే పని కానీ, మీరు చేసే ప్రయత్నం కానీ మానద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఎవరికి కూడా లొంగవద్దు. మీ ఆలోచనని మీరు స్పష్టంగా, మీ ప్రయత్నాన్ని మీరు నిక్కచ్చిగా దాన్ని అవలంబించండి, ఆచరణలో పెట్టండి. మీకు అన్నీ కూడా శుభ పరిణామాలు జరుగుతాయి. వృద్ధులు, స్త్రీలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు. వృద్ధులు కానీ, స్త్రీలు కానీ మంచి పరిణామాలే పొందబోతూ ఉన్నారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్ట్ అయితే లభించబోతోంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా మీకున్నటువంటి సమస్యలన్నీ తీరబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా గురుబలం కోసం, గురుబలం ఉన్నప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణ చేయండి. మీకు అన్ని విషయాల్లో కూడా లోటు లేకుండా లాభం జరుగుతుంది, శుభం జరుగుతుంది.